హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ సిరీస్లో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వీడియోస్ని నేను అందిస్తున్నాను కదా. సో లెసన్స్ ఇప్పటివరకు కనుక మనం చూసుకున్నట్లయితే 11 లెసన్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్కి వెళ్ళి కోర్సెస్ అని కానీ లేదా ప్లేలిస్ట్ అని కానీ మీరు వెళ్ళినట్లయితే మీకు ఇలా కనబడుతుందండి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని. సో ఇక్కడ కనుక రాగలిగినట్లయితే మీరు 1 by 1 వీడియోస్ అంటే స్టెప్ బై స్టెప్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. నేను అంటే జీరో బిగినర్స్ నుంచి అంటే ఎవరికైనా అర్థమయ్యేటట్టు ఈ వీడియోస్ అయితే నేను చెప్పుకుంటూ వచ్చాను. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అలాగే సిరీస్ ఆఫ్ వీడియోస్ మీరు కనుక చూడగలిగినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని అయితే మీరు నేర్చుకోవచ్చు. అయితే 11 వీడియోస్ నేను ఇప్పటివరకు అప్లోడ్ చేశాను. లాస్ట్ లెసన్లో నేను మీకు ఎస్ఈఓ కాంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానిపై నేను మీకు చెప్పాను కదా. సో ఎస్ఈఓ కాంటెంట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓని ఎలా చేయాలి, సో కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్పాను. ఆ కాంటెంట్ని మనం తీసుకొచ్చి ఎలా ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తామనేది నేను మీకు వర్డ్ప్రెస్ యొక్క బ్యాక్ ఎండ్లో లాగిన్ నేను మీకు చూపిస్తాను. సో ముందు మన వర్డ్ప్రెస్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన ప్లగిన్స్లో సో ఎస్ఈఓకి టాప్ 3 ప్లగిన్స్ ఉన్నాయండి. ర్యాంక్ మ్యాథ్తో పాటు కూడా మీరు కనుక చూసుకున్నట్లయితే ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ప్లగిన్ ఒకటి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లగిన్స్ అనమాట. ఇది ఒక్కటే ఎస్ఈఓకి ప్లగిన్ అని కాదు, ర్యాంక్ మ్యాథ్కి ఇది నేను పర్సనల్గా నేను ఇదే వాడుతుంటాను. సో అందుకు నేను ఇందులో చూపించబోతున్నా. బట్ మోర్ ఆర్ లెస్ సిమిలరే ఉంటుంది ర్యాంక్ మ్యాథ్ అయినా సరే. ర్యాంక్ మ్యాథ్కి ఆల్టర్నేటివ్గా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక చూసుకున్నట్లయితే యోస్ట్ అనే ఒక ప్లగిన్ కూడా ఉంది. యోస్ట్ ఎస్ఈఓని ఎక్కువ శాతం వాడుతుంటారు. యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ ఇది కూడా ఒక ప్లగిన్. యోస్ట్ కాకుండా ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ కూడా ఒక ప్లగిన్ అనమాట. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ కూడా ఒకటి వర్డ్ప్రెస్ అంటే మొత్తం ఎస్ఈఓ ప్లగిన్స్లో ఇదనమాట. ఇవన్నీ మనకు అక్కడ దొరుకుతాయి. అంటే మనకు వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ కనుక రాగలిగితే బ్యాక్ ఎండ్కి, సో మనం కనుక ఇక్కడ చూడండి, సో ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్లోకి వచ్చిన తర్వాత మనం యాడ్ ప్లగిన్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే సర్చ్ ప్లగిన్స్లో ర్యాంక్ మ్యాథ్ కావాలంటే ర్యాంక్ మ్యాథ్. సో ర్యాంక్ మ్యాథ్ మీకు ఇక్కడ కనబడుతుంది, ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మనకిప్పుడు వర్డ్ప్రెస్ రిపాజిటరీలో ఏమైతే మనం వెతుకుతున్నామో ఇవన్నీ ఫ్రీ వర్షన్స్. బట్ ఫ్రీ వర్షన్స్ సరిపోతాయి మనకు ఎస్ఈఓ చేసుకోవడానికి. ఖచ్చితంగా మీకు కొన్ని ఏమైనా ప్రో ఫీచర్స్ కావాలనుకుంటే మీరు పెయిడ్ ప్లగిన్ కొనుక్కోవచ్చు. ర్యాంక్ మ్యాథ్ కానీ ఇంకా యోస్ట్ అని టైప్ చేస్తే యోస్ట్ ప్లగిన్ కూడా మీకు వస్తుంది, యోస్ట్ ఎస్ఈఓ చూడొచ్చు మీరు. ఇదే అండి యోస్ట్ ఎస్ఈఓ, అడ్వాన్స్డ్ ఎస్ఈఓ విత్ రియల్ టైమ్ గైడెన్స్ అండ్ బిల్ట్ ఇన్ ఏఐ అనేది కదా. సో ఇది యోస్ట్. కానీ దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ కూడా ఒక ప్లగినే. సో ఈ 3 ప్లగిన్సే ఉన్నాయా అంటే ఇంకా ఉన్నాయి, కానీ ఈ 3 ప్లగిన్స్ నేను ఏమైతే చెప్పానో ఇవి టాప్ 3 అనుకోవచ్చు. ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని చెప్పలేను కానీ సో ఇవి టాప్ 3లో ఉంటాయి ఇవి. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ వచ్చేసి ఇది. సో మేము పర్సనల్గా నేను చాలా ఇయర్స్ నుంచి నేను ర్యాంక్ మ్యాథ్ వాడుతున్నాను కాబట్టి నేను ర్యాంక్ మ్యాథ్ని ఇన్స్టాల్ చేస్తాను. సో ర్యాంక్ మ్యాథ్ కోసం మీరు ర్యాంక్ మ్యాథ్ అని టైప్ చేయండి. సో మీరు ర్యాంక్ మ్యాథ్ అని టైప్ చేసినప్పుడు మీకు ఇలా ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఆల్ ఇన్ వన్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ఏఐ ఎస్ఈఓ టూల్స్ టు డామినేట్ ఎస్ఈఓ ర్యాంకింగ్స్ అని ఉంది కదా. ఇదే ప్లగిన్ని మీరు ఇన్స్టాల్ నవ్ అనే బటన్పై మీరు క్లిక్ చేస్తే ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ప్లగిన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ప్లగిన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ప్లగిన్ ఆల్రెడీ ప్రస్తుతం అయితే ఇన్స్టాల్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాం మనం. ఇన్స్టాలేషన్ అయిపోయింది. మనం యాక్టివేట్ బటన్పై క్లిక్ ఇస్తే ప్లగిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత యాక్టివేట్ అయిన వెంటనే మీకు ఇక్కడ కనబడకపోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మీకు సెట్టింగ్స్ కింద ర్యాంక్ మ్యాథ్ అనేది కదా, దీనిపై మీరు క్లిక్ ఇవ్వండి. దానిపై క్లిక్ ఇచ్చినప్పుడు మీకు కనెక్ట్ ఫ్రీ అకౌంట్ అంటుంది. అంటే ఒక ఫ్రీ అకౌంట్ కనెక్ట్ చేసుకోమంటుంది. ఈ అకౌంట్ కనెక్షన్ నేను తర్వాత చూపిస్తాను, కానీ ప్రజెంట్ అయితే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయండి. స్కిప్ టెస్ట్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. సో దాని తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. సో మీరు ఇది ఎక్కడ ప్రొసీడ్ అవ్వకండి. బాటంలో స్టార్ట్ విజార్డ్ అని ఉంది కదా, ఆ విజార్డ్ కింద రిటర్న్ టు డాష్ బోర్డ్ ఉంది. సో రిటర్న్ టు డాష్ బోర్డ్ ఆప్షన్పై మనం క్లిక్ ఇచ్చినట్లయితే మనం బ్యాక్ ఎండ్కి వచ్చేస్తాం. మనకు ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగిన్ మనకు ఆల్మోస్ట్ ఇంకా రెడీ టు వర్క్ అనుకోవచ్చు. సో నేను ఎస్ఈఓ ప్లగిన్ ఎస్ఈఓ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అందులో నేను పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, సో చిన్నపిల్లల డెంటల్ క్లినిక్ అనమాట ఇది. సో చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్యూస్ వస్తాయని నాకు తెలుసుకున్న దీంతో ఏంటంటే చిన్నపిల్లలకి కిడ్ పుట్టిన 6 monthsకి టీత్ రావాలి అంట. సో రాలేదు అంటే డెఫినెట్గా మనం తీసుకెళ్ళాలంట, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇస్తారంట. సో అప్పటి నుంచి మా టీత్ రావడం స్టార్ట్ అవుతుంట చిన్నపిల్లలకి. ఒకవేళ లేట్ చేశారనుకోండి, లేట్ చేస్తే కొంతమందికి 8 months అయినా రావంట, 10 months అయినా రావంట, 11 months అయినా రావంట. అలా రాలేదంటే ఇంకా లేట్గా వస్తాయంట. లేట్గా వచ్చినప్పుడు లేట్గా ఊడిపోతాయంట కూడా.
సో అది సపరేట్ ఇష్యూస్ కాకుండా సో ముందే తీసుకెళ్ళగలిగితే బాగుంటుందని నాకు అంటే ఆ డెంటిస్ట్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఓకే, సో మనమైతే ఏదైతే పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి మనం చాట్‌జీపీటీ అనే కంటెంట్ తీసుకున్నాం. సో నా రికమెండేషన్ అయితే ఇట్లా అంటే అవుట్లైన్ మీరు చాట్‌జీపీటీ నుంచి తీసుకోండి, కానీ కాంటెంట్ రాయించడం మాత్రం సపరేట్గా మంచి కాంటెంట్ రైటర్తో రాయిస్తే బెటర్ అనమాట. వాళ్ళు చాట్‌జీపీటీని వాడొద్దు అనమాట. ఈ అవుట్లైన్ తీసుకొని వాళ్ళు కొన్ని రీసెర్చ్ చేసుకొని బెటర్గా రాయగలిగితే బెటర్ అని చాలా బాగుంటుంది. సో ఈ కీవర్డ్ నేను తీసుకుంటున్నా. సో కాంటెంట్ అయితే రాయించాను. మీకు లెసన్ నేను చూపించడం కోసం ఇది నాకు సరిపోతుంది కాబట్టి ఇలా తీసుకున్నా అంతే. సో నేను కాపీ చేసుకుంటున్నా కాంటెంట్ని. కాపీ చేసి పోస్ట్లోకి వెళ్తున్నా. పోస్ట్ కానీ పేజెస్ కానీ వెళ్ళొచ్చు. ఇది నేను బ్లాగ్ అనుకోండి. సో దానికి కూడా చెప్తాను. అసలు ఎలిమెంటర్ సార్ పేజ్ బిల్డర్తో పేజ్ బిల్డ్ చేస్తాం కదా, దానికి ఎస్ఈఓ ఎలా చేస్తాం అనేది దానికి కూడా సింపుల్ అండి. సేమ్ మనం పోస్ట్ అర్థం చేసుకుందాం. పోస్ట్లోకి వెళ్ళి నేను యాడ్ పోస్ట్ ఆప్షన్పై క్లిక్ ఇస్తున్నాను. సో బ్లాగ్ పోస్ట్లో మనం రాయాల్సి వస్తే ఇక్కడే రాస్తాం. సో ఇక్కడ మనము ఎస్ఈఓ ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ ఉంది కదా, సో ఇక్కడ అంతా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఎడిటర్ ఏదైతే ఉందో దీన్ని గూడెన్బర్గ్ ఎడిటర్ అని అంటారు. ఇక్కడ టైటిల్ ఇచ్చి ఇక్కడ మీరు ప్లేస్ సింబల్ పై క్లిక్ ఇచ్చి దాని తర్వాత టెక్స్ట్ కావాలనుకుంటే పారాగ్రాఫ్ అనుకుంటే పారాగ్రాఫ్ తీసుకొని సో ఆ బ్లాక్లో మీరు పేస్ట్ చేస్తే ఇదంతా ఏంటంటే ఇదంతా కూడా గూడెన్బర్గ్ ఎడిటర్ అనమాట. ఒకవేళ మీకు ఇది కన్వీనియంట్ లేదనుకుంటే మీరు క్లాసిక్ ఎడిటర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని కూడా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో నేను ప్రస్తుతం అయితే గూడెన్బర్గ్ ఎడిటర్లోనే చూపిస్తున్నా. సో నా కీవర్డ్ వచ్చేసి ఏంటి, ఒక్క నిమిషం అండి. సో నా కీవర్డ్ ఏంటి, ఒక్క నిమిషం. యాడ్ టైటిల్ అని ఉంది కదా, టైటిల్లో నేను జస్ట్ ఈ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ మాత్రం ఇస్తాను నేను, అది నా కీవర్డ్ కాబట్టి. సో ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఏదైతే ఉందో మీరు కనుక రాకపోతే ఈ సింబల్పై క్లిక్ ఇవ్వండి. ఇది ర్యాంక్ మ్యాథ్దే అనమాట. సో ర్యాంక్ మ్యాథ్లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫోకస్ కీవర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోకస్ కీవర్డ్ ఏంటి మనది, పేజ్ చేస్తున్నాను పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, ఇది నా ఫోకస్ కీవర్డ్ అనమాట. సో ఫోకస్ కీవర్డ్ ఇచ్చిన తర్వాత మనకు ఒక స్కోర్ ఇస్తుంది. ఇది స్కోర్ ఇస్తుంది. స్కోర్ ఇక్కడ చూడొచ్చు మీరు 52/100 ఉందిగా, దీన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. సో దీన్ని మనం 80 వరకు చేయగలిగితే సరిపోతుంది ఆన్ పేజ్ ఎస్ఈఓలో. సో నేను ప్రజెంట్ అయితే పేజ్ని అయితే పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చాను, పబ్లిష్ అయిపోయింది. యా, మిగతా ఉందండి మొత్తం ట్యూటోరియల్ చూడండి. మీకు ఇంకా నేను చాలా పాయింట్స్ మీకు చెప్తాను. ఒకవేళ ఎక్కడైనా మీకు ఒక్క పాయింట్ కొత్తగా తెలిసినా సరే యూ విల్ బీ మోర్ హ్యాపీ అనుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. బేసిక్ ఎస్ఈఓ అని, అడిషనల్ అని, టైటిల్ రీడబిలిటీ అని కానీ, కాంటెంట్ రీడబిలిటీ అని కానీ మనకు ఉంది కదా. సో ఈ పాయింట్స్ని మనం అంటే ఇక్కడ బేసిక్ ఎస్ఈఓని ఎక్స్పాండ్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ని మనం కనుక గ్రీన్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. ఆ గ్రీన్ ఎలా చేయాలి అంటే సో అంటే వాటిని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అది నేను మీకు చెప్తాను. ఇవి నాకు రైట్ సైడ్ ఎడ్జ్లో వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే క్లాసిక్ ఎడిటర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటాను. అప్పుడు ఈ యూఐ మారుతుంది నాకు. ఇవి కూడా కొంచెం మీకు సెంటర్లో వస్తాయి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. సో నేను ఒక్కసారి బ్యాక్ వెళ్ళి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వద్దామండి. ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ ప్లగిన్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. యా, మీరు కనుక వెళ్ళినట్లయితే సెర్చ్ ప్లగిన్స్లో జస్ట్ క్లాసిక్ ఎడిటర్ అని టైప్ చేయండి. క్లాసిక్ ఎడిటర్ అని టైప్ చేయండి. క్లాసిక్ ఎడిటర్ అని టైప్ చేస్తే మీకు క్లాసిక్ ఎడిటర్ ప్లగిన్ వస్తుంది. మీకు ఇక్కడ 9+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టలేషన్స్ ఉంది కదా, ఇదే ఇన్స్టాల్ నవ్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. సో దాని తర్వాత యాక్టివేట్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు యూఐ కంప్లీట్గా మారుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చూసామో అలా రాదు. చూపిస్తాను నేను కావాలంటే. పోస్ట్లోకి రండి. సో పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది చూడండి. సో పీడియాట్రిక్ మనం టైటిల్ ఇది ఇచ్చాం, ఈ క్లాసిక్ ఎడిటర్లో ఇది ఇచ్చాం. ఆ ప్లగిన్ ఇంకా చాలామంది వాడతారు. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా క్లాసిక్ ఎడిటరే ఉండే. సో దాని తర్వాత గూడెన్బర్గ్ ఎడిటర్ వచ్చింది. కానీ మాకు ఇంకా ఓల్డ్ వాళ్ళకి అదే ఓల్డ్ అంటే ఓల్డ్ యూజర్స్కి అనమాట. మళ్ళీ నేను ఓల్డ్ అనుకున్నారు. ఓల్డ్ యూజర్స్కి అదే కన్వీనియంట్ అని చాలామంది అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత ఇంకా మన స్టూడెంట్స్ సాయంతో లేటెస్ట్ స్టూడెంట్స్తో అది కూడా అర్థం చేసుకున్నాను అనమాట. అసలు గూడెన్బర్గ్ ఎడిటర్ని కూడా ఎలా చేయాలి అనొచ్చు. ఓకేనా, రైట్. సో మీకు సారీ అండి. సో మనమైతే కంటెంట్ అయితే ఇక్కడ పేజ్ చేశాను నేను.
టైటిల్ అయితే ఒక పైన పెట్టాను. టైటిల్లో మనం యూఆర్ఎల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ డేట్ రావద్దు. ఈ డేట్ రావద్దంటే ఏం చేయాలి? ఇక్కడ 2025 ఇయర్ ఈరోజు డేట్ కనుక రావద్దంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సెట్టింగ్స్లో పర్మాలింక్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అందులో బై డిఫాల్ట్గా డేట్తో ఉంటుంది, డే అండ్ నేమ్ అని ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది నేను పోస్ట్ నేమ్ సెలెక్ట్ పెట్టి సేవ్ చేంజెస్ చేయాలని నేను మీకు ఎప్పుడు చెప్పానంటే వర్డ్ ప్రెస్ ఓవర్వ్యూలో చెప్పాను, ఒకవేళ మీకు అది గుర్తుంటే. సో ఇప్పుడు మనకు అది రాదు చూడండి, మనం అది చేంజెస్ చేసుకున్నాం కదా. సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్మాలింక్లోకి వెళ్ళి మనకు ఓన్లీ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనే ఉంది. సో ఇది మొత్తం ఇదంతా అన్వాంటెడ్ అనమాట. ఏఐ ఇచ్చింది. ఏఐ కంటెంట్ ఇస్తే డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టకండి. కొంతమంది ఎంత అంటే జ్ఞానులు అనమాట వాళ్ళు. ఎలా అంటే వాళ్ళు ఏఐ చెప్తుంది ఇక్కడ మీ ఫోన్ నెంబర్ పెట్టుకోండి అంటే అది అసలు అది చేంజ్ చేయకుండానే పెట్టేస్తుంటారు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి అంటే కూడా అది అలాగే ఉంటుంది అనమాట. కంటెంట్ పబ్లిష్ చేసేస్తారు. కొందరినైతే నేను చూశాను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ యాడే రన్ చేస్తున్నారు ఫేస్బుక్లో. ఏంటి అసలు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ పెట్టమని చాట్‌జీపీటీ నుంచి కాపీ చేసుకున్నారు కంటెంట్ని. ఏం కాదు, చాట్‌జీపీటీ యూజ్ చేయండి కానీ కొంచెం సెన్స్, కొంచెం బ్రెయిన్ కూడా వాడండి అని చెప్తున్నా అంతే. సో రైట్. సో ఇప్పుడు మనం ఒక యూఆర్ఎల్ తీసేసాం, మన మెయిన్ కీవర్డ్ని టైటిల్లో ఇచ్చాం. సో యాడ్ టైటిల్లో మనం ఇచ్చేసాం. సో దాని తర్వాత మనం ఒక్కొక్క పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ర్యాంక్ మీద బాటంలో వస్తుంది చూడండి, ఇక్కడ బాటంలో వస్తుంది చూడండి. ఫోకస్ కీవర్డ్ మనం ఇచ్చేసాం ఆల్రెడీ. బేసిక్ ఎస్ఈఓ పాయింట్స్ నేను బేసిక్ ఎస్ఈఓ పైన క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఒక్కొక్క ఆప్షన్ నేను చెప్తా. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ స్టిల్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఈఓ చేయాలంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆన్ పేజ్ ఎస్ఈఓ అయినా, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అయినా, లోకల్ ఎస్ఈఓ, కీవర్డ్ రీసెర్చ్, ఇవి చాలా మెయిన్ పిల్లర్స్ అనమాట ఎస్ఈఓకి. సో అందులో వన్ పిల్లర్ అనమాట ఇది. సో కాబట్టి మంచిగా అర్థం చేసుకొని ఇక్కడ ట్రై చేయండి. చాలా పాయింట్స్ని మీరు నోట్ చేసుకుంటే కూడా ఇంకా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో బేసిక్ ఎస్ఈఓలో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు, హరే యు ఆర్ యూజింగ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్ అంటున్నారు. ఎస్ఈఓ టైటిల్లో ఫోకస్ కీవర్డ్ వాడుతున్నారు అంటున్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ టైటిల్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ చూడండి, నేను కట్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉందా, ఈ టైటిల్ ఇది పేజ్ టైటిల్. యాక్చువల్గా పేజ్ టైటిల్ ఏదైతే ఉందో అదే ర్యాంక్ మ్యాథ్ తీసేసుకుందనమాట. దేనికి మనం ఇక్కడ ప్రివ్యూలో చూసినట్లయితే ఈ ప్రివ్యూ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇది గూగుల్ది అనమాట. మనం ఇప్పుడు గూగుల్లో ఏదైనా టైప్ చేయండి. లెట్స్ నేను ఆన్ పేజెస్ అని టైప్ చేశాను. ఇప్పుడు చూడండి బ్యాక్ లింక్ వెబ్సైట్ వస్తుంది, ఎస్ఏఎం రస్ది వస్తుంది. కానీ ఏ లింక్ వచ్చినా సరే మీకు ఎలా ఉంటుంది, ఫస్ట్ backlink.com ఉందా, అది లింక్ అనమాట, అది యూఆర్ఎల్. దాని కింద ఉన్నది ఏంటి, ఆన్ పేజ్ ఎస్ఈఓ ద డెఫినేటివ్ గైడ్ ప్లస్ ఫ్రీ టెంప్లెట్ 2025 ఉందా. ఇదేంటి అంటే ఇదే టైటిల్ అనమాట, పేజ్ టైటిల్. పేజ్ టైటిల్ పెద్ద అక్షరాలతో కనబడుతుంది, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. దాని కింద ఉంది చూస్తున్నారా, ఇదేంటి అంటే ఇది డిస్క్రిప్షన్ అనమాట. ఇది మెటా డిస్క్రిప్షన్ అంటారు దీన్ని. సో ఈ మెటా డిస్క్రిప్షన్, ఈ టైటిల్, యూఆర్ఎల్ అనేది ఏ యూజర్కైనా ఫస్ట్ ఇదే కనబడుతుంది అనమాట గూగుల్లో వెతికినప్పుడు. సో కాబట్టి మనం కూడా ఇటువంటి అంటే మనం కూడా మన సైట్కి కూడా ఇలా ఇవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటే, సో మనం టైటిల్లో మనం స్టార్టింగ్లో అదే పెట్టాలి. సో ఇక్కడ టైటిల్ని మనం ఎడిట్ చేయొచ్చు. అయితే ఎక్కడైతే మనం ఇక్కడ టైటిల్ ఆల్రెడీ ఇచ్చామో ఇదే ర్యాంక్ మ్యాథ్ ఆటోమేటిక్గా తీసేసుకుంది ఆల్రెడీ. చూస్తున్నారు ఇక్కడ మీరు, ర్యాంక్ మ్యాథ్ ఆల్రెడీ తీసేసుకుంది పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని. దాన్ని మీరు ఎడిట్ చేయొచ్చు. కొంత కస్టమైజేషన్ కావాలనుకుంటే ఎడిట్ స్నిప్పెట్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది డైనమిక్గా తీసుకుంది. సో ఇక్కడ మీరు మరలా ఇవ్వచ్చు డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2012 అని కానీ సంథింగ్ అలా అటువంటి నంబర్ ఏదైనా ఇవ్వచ్చు. లేదా 5+ years ఎక్స్పీరియన్స్ డాక్టర్ అని కానీ అట్లా ఏమైనా ఇవ్వచ్చు టైటిల్లో. లేదా 1000 స్టూడెంట్స్ కాదు 1000 చిల్డ్రన్ ట్రీటెడ్ అని కానీ సంథింగ్ అటువంటి ఏదైనా పెడితే బాగానే ఉంటుంది నంబర్ వచ్చేటట్టు. సో ఇది నేను టైటిల్ ఇచ్చేసాను. అయితే టైటిల్ విషయానికి వచ్చేసరికి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, టైటిల్ లెంత్ అనేది యావరేజ్గా ఇది 60 క్యారెక్టర్స్ వరకు చూపిస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజిన్లో. ప్రజెంట్ మన టైటిల్ ఎంత ఉందంటే 50/60 అని ఉందిగా. దాని అర్థం ఏంటంటే ఈ టైటిల్ మనది 50 క్యారెక్టర్స్ ఉందన్నమాట. అంటే 60 వరకు ఇంకా ఉంది, మనం ఇంకొక వర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు 60 క్యారెక్టర్స్ లోపు. అయితే సార్ 60 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ నేను టైటిల్ పెడితే ఏమవుతుందంటే కట్ అవుతుంది అనమాట, గూగుల్లో మొత్తం చూపించదు. ఒకవేళ చూద్దాం. ఆల్రెడీ ఎస్ఈఓ ఇక్కడ చూడండి, గీక్స్ ఫర్ గీక్స్ అనే వాళ్ళు కూడా బ్లాగ్ రాశారు. ఆన్ పేజెస్ ఆప్టిమైజేషన్ డెఫినేషన్ ఇంపార్టెన్స్ అండ్ అని ఉందా, అండ్ తర్వాత కూడా ఇంకా మ్యాటర్ ఉంది, కానీ గూగుల్ మొత్తం చూపించదు. అరౌండ్ 60 క్యారెక్టర్స్ వరకు మాత్రమే చూపిస్తుంది. సో అందుకు అది అక్కడ 3 డాట్స్ పెట్టిందనమాట. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనది కనబడాలంటే అరౌండ్ 60 క్యారెక్టర్స్ లోపే ఉండాలన్నమాట. సరే ఎగ్జాక్ట్ 60 క్యారెక్టర్స్ అయినా అంటే ఎగ్జాక్ట్ 60 క్యారెక్టర్స్ అని కాదు ఇక్కడ పాయింట్. అందుకే అక్కడ బ్రాకెట్లో మీరు చూస్తున్నారు కదా 442, మీరు చూస్తున్నారా, ఇది 442 పిక్సెల్స్ అని ఉందా. అంటే గూగుల్ ఎంతవరకు చూపించగలుగుతుంది అంటే 580 పిక్సెల్స్ వరకు చూపించగలుగుతుంది.
సో ప్రజెంట్ ఇది 442 పిక్సెల్ ఉంది. సో అంటే ఇంకా కొంచెం స్పేస్ ఉంది అనమాట. ఈ పిక్సెల్స్ ఏంటి అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, నేను ఐ అని రాశాను, తర్వాత నేను ఏమి రాశాను అంటే హెచ్ అని రాశాను. ఇప్పుడు ఐ లెటర్కి ఎక్కువ స్పేస్ అవసరం అవుతుందా నేను రాయడానికి, హెచ్ లెటర్కి ఎక్కువ స్పేస్ అవసరం పడుతుందా అంటే హెచ్కి అవసరం పడుతుంది. ఎందుకంటే ఐ ఒక స్ట్రైట్ లైన్లో అయిపోయింది, ఆ లెటర్ అనేది అయిపోయింది. కానీ హెచ్కు ఒక టూ లైన్స్ లాగా వచ్చింది, మధ్యలో ఇంకొక ఒక అటాచింగ్ లాగా కూడా వచ్చింది. కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువ అవసరం అవుతుంది అనమాట హెచ్ లెటర్కి. సో ఇది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్సే కాదు ఇంపార్టెంట్, అక్కడ పిక్సెల్స్ కూడా ఇంపార్టెంట్. సార్ పిక్సెల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు టైటిల్ రాసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇది చూసుకోండి, దాని తర్వాత పిక్సెల్స్ కూడా ఇంకా ఏమైనా అంటే ఇంకా ఛాన్స్ ఉంది అనుకుంటే 580 పిక్సెల్స్ లోపు ఉందనుకుంటే మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మెటా డిస్క్రిప్షన్కి కూడా వర్తిస్తుంది ఈ పాయింట్ ఏదైతే ఉందో. సో అదనమాట. సో టైటిల్ అనేది ఎలా ఉండాలి, అరౌండ్ 60 క్యారెక్టర్స్ పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 100 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. మ్యాక్సిమం 100 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. యూట్యూబ్లో వీడియో టైటిల్ కూడా 100 క్యారెక్టర్సే ఉంటుంది. పింట్రెస్ట్లో పిన్ ఏదైనా పెట్టినప్పుడు దాని టైటిల్ కూడా 100 క్యారెక్టర్సే ఉంటుంది. 100 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ కనుక ఉంది అంటే 100 తర్వాత ఉన్న క్యారెక్టర్స్ని గూగుల్ క్రాల్ చేయదు అనేది గుర్తుపెట్టుకోండి. సో క్రాల్ చేయదు అనే పాయింట్ నేను యూఆర్ఎల్కి అప్లై అయిన పాయింట్ని నేను చెప్తున్నాను అనమాట. యూఆర్ఎల్ని కూడా క్రాల్ చేయదని నేను విన్నాను, నేను చదివాను అనమాట. జాన్ ముల్లర్ గురించి నేను మీకు చెప్పాను కదా, సో జాన్ ముల్లర్ చెప్పిన పాయింటే అనమాట. సో టైటిల్ కూడా వర్తిస్తుంది. యూట్యూబ్లో వీడియో టైటిల్ 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి రాదు, ఎందుకంటే అది రిస్ట్రిక్ట్ చేస్తుంది, అది ఎర్రర్ అని చూపిస్తుంది. కానీ ఒక వీడియో నేను చూశాను, ఇక్కడ మన వాళ్ళు కాదు కానీ వేరే పర్సన్ ఒక అతను చెప్తున్నాడు అనమాట, 100 క్యారెక్టర్స్ కంటే వీడియో టైటిల్ ఎక్కువ ఇవ్వద్దని చెప్తున్నాడు. అసలు ఇవ్వడానికి రాదండి, ఎవరు ఇవ్వలేరు అనమాట. కానీ ఇప్పుడు అది ఎలా అంటే అది పాయింట్ అంటే మీనింగ్లెస్ పాయింట్ అనమాట, అటువంటివి చెప్తుంటారు కొందరు. సో మీరు వాళ్ళకి కొంచెం జాగ్రత్త ఉండండి. అంటే మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బ్రెయిన్ కూడా పెట్టాలండి. ఇది ఏంటి, ఈ పాయింట్ ఏంటి, దీన్ని మనం ఎలా అప్లై చేయొచ్చు, నేర్చుకునే కాన్సెప్ట్స్ లర్నింగ్ వేరు, మీరు రియల్గా మీరు ఏదైనా ఎస్ఈఓ చేసేటప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు వాటిని అప్లై చేయడం వేరు అనమాట. ఒక్కొక్క కీవర్డ్ ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కో బిజినెస్ ఒక్కోలాగా ఉంటుంది, ఎవ్రీ ఇండస్ట్రీ డిఫరెంట్ అని. సో మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ రీచ్ మీ అనమాట. ఆల్రెడీ కోర్సు చూస్తూ డౌట్స్ ఏమైనా ఉన్న వాళ్ళు రీచ్ అవుతున్నారు, క్లారిఫై చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు అలా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూ కెన్ రీచ్ మీ అనమాట. సో దాని తర్వాత టైటిల్ అయితే ఇదనమాట. సో టైటిల్ విషయానికి వచ్చేసరికి ఏంటి, వీళ్ళు ఏం చెప్తున్నారు, టైటిల్లో ఫోకస్ కీవర్డ్ స్టార్టింగ్లో పెట్టమని చెప్తున్నారు. సో మనది స్టార్టింగే ఉంది అనమాట, స్టార్టింగే పీరియడ్ మన కీవర్డే ఉంది కాబట్టి సో గ్రీన్ టిక్ అయిందనమాట బేసిక్ ఎస్ఈఓలో. సో దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ యువర్ ఎస్ఈఓ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ అంటే మెటా డిస్క్రిప్షన్ మనం ఇంకా ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి వెన్ ఇట్ కమ్స్ టు యువర్ చైల్డ్స్ స్మైల్ అనుందా, అది చూసినట్లయితే మనము ఇది స్టార్టింగ్లో ఉన్న పారాగ్రాఫ్నే ఆ కంటెంట్ని మెటా డిస్క్రిప్షన్గా తీసేసుకుంటుంది ర్యాంక్ మ్యాథ్. సో ర్యాంక్ మ్యాథ్ తీసుకుంటుంది, కానీ మనం దాన్ని కస్టమైజ్ చేయొచ్చు అనమాట. ఎడిట్ స్నిపెట్ దగ్గరికి వచ్చి మీరు దీన్ని కస్టమైజ్ చేయొచ్చు, మెటా డిస్క్రిప్షన్ రాయొచ్చు. టైటిల్ 60 క్యారెక్టర్స్, అరౌండ్ 60 క్యారెక్టర్స్ అనుకుంటే మెటా డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ వచ్చేసి అరౌండ్ 160 క్యారెక్టర్స్ ఉంది. అందులో 153 వాడింది అంటుంది. అసలు మనం ఇవ్వనే లేదు, కంటెంట్ నుండి ఆటోమేటిక్గా తీసుకుంది. సో మనం దాన్ని కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ చేసే విషయంలో మీరు ChatGPT హెల్ప్ని తీసుకోవచ్చు అనమాట. రైట్ మెటా డిస్క్రిప్షన్, ఒక్క నిమిషం, రైట్ ఎస్ఈఓ మెటా డిస్క్రిప్షన్కి కూడా మీకు కొన్ని రెడీమేడ్గా ప్రాంప్ట్స్ ఉన్నాయి ఫర్ ద కీవర్డ్ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూస్తున్నారా, లుకింగ్ ఫర్ ద బెస్ట్ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్, ల్యూన్ డెంటల్ ఆఫర్స్ డెంటల్. అంటే ఇక్కడ చూడండి డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, ఇది మన కీవర్డ్ వచ్చేటట్టే రాశారనమాట. సో నేను కాపీ చేస్తున్నా, డిస్క్రిప్షన్లో నేను పేస్ట్ చేస్తున్నా. సో అరౌండ్ 160 క్యారెక్టర్స్ అంటే 160 క్యారెక్టర్స్లో ఎగ్జాక్ట్ ఇచ్చేసింది అనుకోవచ్చు. సో మీరు ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు, టైటిల్ విషయంలోనైనా తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్లోనైనా తీసుకోవచ్చు, కొంచెం ఈజీగా అవుతుంది వర్క్. కానీ క్లయింట్స్కి చేసేటప్పుడు ఇటువంటి సాహసాలు చేయకండి, మంచిగా రాసి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తీసుకోవద్దు, వాడొద్దని కాదు, కానీ అగైన్ మరలా రైటర్తో చెక్ చేయించి ఇంకా బెటర్గా కంపెలింగ్గా పాజిటివ్గా రాయించగలిగితే ఇంకా బెటర్. సో డిస్క్రిప్షన్ నేను ఇచ్చేసాను అనమాట.
సో డిస్క్రిప్షన్లో అంటే డిస్క్రిప్షన్ మనం కస్టమైజ్ చేసాం. సో కంటెంట్లో నుంచి ఇప్పుడు ఈ మెటా డిస్క్రిప్షన్ ఏదైతుందో ఇది అసలు పైన కంటెంట్లో లేదు. సో మనం కస్టమైజ్ రాసుకున్నాం అనుకోవచ్చు. దాని తర్వాత ఏంటి, మెటా డిస్క్రిప్షన్ తర్వాత యూఆర్ఎల్ని కనుక చూస్తున్నట్లయితే ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ద యూఆర్ఎల్. ఫోకస్ కీవర్డ్ మీరు కనుక ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ మన కీవర్డ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా యూఆర్ఎల్లో అది పడిపోతుంది అనమాట కీవర్డ్. లేదు ఒకవేళ పడలేదు అనుకుంటే మీరు ఎడిట్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చి మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. వర్డ్ టు వర్డ్ మన సపరేటర్స్ ఉండాలి, అదొకసారి చూసుకోండి. సో దాని తర్వాత ఏంటి అంటే దాని తర్వాత ఫోకస్ కీవర్డ్ డజంట్ అపేర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కాంటెంట్. అంటే ఈ కాంటెంట్ ఎన్ని వర్డ్స్ ఉంది, 1245 వర్డ్స్ ఉంది. ఆ 1245 వర్డ్స్ ఉన్న కాంటెంట్ ఏంటి అంటే అసలు బిగినింగ్ నా కంటెంట్లో ఆ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని లేదంటున్నారు. సో మనం అదే ఇచ్చేద్దాం అనుకోవచ్చు. పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్స్ అని ఉంది కదా ఇక్కడ మన క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని. కానీ సో మీనింగ్ చేంజ్ అయ్యేటట్టు చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. సో అది చేంజ్ అయిపోయింది. అంటే నా కీవర్డ్ బిగినింగ్ కంటెంట్లో ఉంది. సో కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద కంటెంట్ లోపల కూడా ఉంది. ఫస్ట్ 10% కంటెంట్లో ఉందా అంటే ఉంది. ఫస్ట్ 10% అంటే ఏం లేదు, మన టోటల్ కంటెంట్ 1200 వర్డ్స్ అనుకుంటే ఫస్ట్ 10% అంటే ఎంత, 120 వర్డ్స్ లోపు, ఫస్ట్ 120 వర్డ్స్ లోపు మన కీవర్డ్ ఉండాలని చెప్తుంది. సో అది గ్రీన్ టిక్ అయిపోయింది అనుకోవచ్చు. దాని తర్వాత ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద కాంటెంట్, ఓవరాల్ కాంటెంట్లో కూడా ఉంది కాబట్టి గ్రీన్ టిక్ అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు ర్యాంక్ మ్యాథ్ వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే కంటెంట్ లెంత్ ఎంత ఉండాలంటే 600 వర్డ్స్ మినిమం చెప్తారు. కానీ కంటెంట్ లెంత్ ఎంత ఉండాలనేది లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. అది ఒక్కొక్క కీవర్డ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అది నేను మీకు చెప్పాను కాబట్టి దాన్ని బట్టే కీవర్డ్ లెంత్ తీసుకోండి, కాంటెంట్ లెంత్ చూసుకోండి. సో ఇక్కడ కూడా ఇది రెడ్ మార్క్ లేదు కాబట్టి సో ఇది మనకు ఓకే అనుకోవచ్చు అనమాట. అంటే బేసిక్ ఎస్ఈఓలో ఆల్ గుడ్ అనుకోవచ్చు. సో దాని తర్వాత బేసిక్ ఎస్ఈఓ తర్వాత అడిషనల్ ఎస్ఈఓ ఆల్రెడీ 22 minutes అయింది సెషన్. ఇది రా వీడియోగానే నేను మీకు అప్లోడ్ చేస్తా. అసలు నేను ఏది ఎడిటింగ్స్ ఏం చేయను దీన్ని. సో ఆడియో ఇష్యూస్ కూడా నేను క్లియర్ చేసుకున్నా, సపరేట్ మైక్ తీసుకున్నా. సో ఇది ఓపిక ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూగా చూడండి, చాలా మీకు హెల్ప్ అవుతుంది అడిషనల్ ఎస్ఈఓ కానీ ఎవ్రీథింగ్. అడిషనల్ ఎస్ఈఓలో చూసినట్లయితే ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్స్ అంటుంది. సబ్ హెడ్డింగ్స్ అంటే ఏం లేదు, ఇవి సైడ్ హెడ్డింగ్స్ అనమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది పారాగ్రాఫ్ కాంటెంట్, ఇక్కడ చూస్తున్నారా పారాగ్రాఫ్ అనమాట. ఇది పారాగ్రాఫ్. ఇది చూసినట్లయితే ఏంది, ఇది హెడ్డింగ్ 2 అని ఉంది. ఇది సైడ్ హెడ్డింగ్స్ ఎప్పుడు కూడా హెడ్డింగ్ 2లోనే ఉండాలి. టైటిల్ ఎప్పుడు కూడా H1లోనే ఉండాలి, హెడ్డింగ్ 1లో ఉండాలి. హెడ్డింగ్ 1 అంటే H1 అంటాం షార్ట్కట్లో. సో టైటిల్ ఎప్పుడు కూడా H1లో ఉండాలి. సార్ ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ యొక్క బ్యూటీ ఏంటి అంటే టైటిల్స్ ఎప్పుడు H1లోనే ఉంటాయి బై డిఫాల్ట్గా. మీరు ఏం చేయకపోయినా సరే అది H1లో ఉంటుంది. అందుకే వర్డ్ ప్రెస్ అనేది ఎస్ఈఓ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ అనమాట. ఎస్ఈఓ ఈజీగా అవుతుంది, క్విక్గా మనం ఎస్ఈఓ చేసుకోగలుగుతాం. సో అలా మీరు అంటే టైటిల్కి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ సైడ్ హెడ్డింగ్స్కి H2 హెడ్డింగ్ 2లో సైడ్ హెడ్డింగ్స్ ఉండాలన్నమాట. హెడ్డింగ్ 2 ఎలా చేస్తాం సార్ అంటే మీరు కంటెంట్ రాస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక్కడ మీరు డెంటల్ డాక్టర్ అని అనుకుందాం సంథింగ్, ఇదే మీరు ఇవ్వాలి H2లో ఇవ్వాలనుకుంటే ఒకవేళ ఇది మీరు రాసినప్పుడు ఇలా మీకు పారాగ్రాఫ్గా ఉండొచ్చు. పారాగ్రాఫ్ ఉన్నప్పుడు ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు హెడ్డింగ్ 2 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఆ సైడ్ హెడ్డింగ్లో ఏదైతే ఉందో ఆ సైడ్ హెడ్డింగ్లో హెడ్డింగ్ 2లో కీవర్డ్ ఉండాలని చెప్తున్నారు. చూద్దాం ఒకసారి కీవర్డ్ ఉందా లేదా. ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్స్లో ఉందంట. సబ్ హెడ్డింగ్స్ అంటే ఇక పీడియాట్రిక్ డెంటిస్ట్ ఇన్ డెంటల్ క్లినిక్ అని కానీ ఎక్కడో ఉన్నట్టుంది. సో మనం ఏం కాదు, ఫోకస్ కీవర్డ్ చూడొచ్చు, పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. చూద్దాం ఒకసారి ఏ సైడ్ ఎక్కడ ఉందో చూద్దాం, ఏ సైడ్ హెడ్డింగ్లో ఉందో చూద్దాం. సో మోస్ట్లీ లేదు ఇది. సో మనం ఇచ్చేద్దాం నేను పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడే ఇలా కూడా యాడ్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్స్, రైట్. సో దాని తర్వాత ఏంటంటే యాడ్ ఎన్ ఇమేజ్ విత్ యువర్ ఫోకస్ కీవర్డ్ యాజ్ అన్ ఆల్ట్ టెక్స్ట్. అంటే ఒక ఇమేజ్ యాడ్ చేయమంటున్నారు, ఆ ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఫోకస్ కీవర్డ్ని యాడ్ చేయమంటున్నారు. ఇది చాలా సింపులే. ఇమేజ్ ఎక్కడ అవసరమో మీరు అక్కడే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను ఇక్కడ బాటంలో అప్లోడ్ చేస్తున్నాను. కానీ సో అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి,
లెట్స్ సే నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఆల్ట్ టెక్స్ట్ అని ఈ ఫీల్డ్ ఉంటుందన్నమాట. ఈ ఫీల్డ్లో మన ఫోకస్ కీవర్డ్ ఇచ్చేసాలి ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో, అంతే, దాని ఫీల్డ్ అదే అనమాట. సో ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ అని ఉంటుంది, దట్ ఈస్ కరెక్ట్. దాని తర్వాత కనుక చూసినట్లయితే కీవర్డ్ డెన్సిటీ ఈస్ 0.15 విచ్ ఇస్ లో. ద ఫోకస్ కీవర్డ్ అండ్ కాంబినేషన్ అపియర్స్ 2 times. అంటే కీవర్డ్ చాలా తక్కువ టైం ఉంది మనం ఓవరాల్ కంటెంట్లో అని చెప్తుంది. సో మనము ఆ కీవర్డ్ని మరలా వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఓకేనా, ఇలా చేయొద్దు. ఇలా చేస్తే దాన్ని ఏమంటారంటే కీవర్డ్ స్టఫింగ్ అనే ఒక ప్రాక్టీస్ అంటారు. ఆ గతంలో ఇలా చేస్తే ర్యాంకింగ్ అయ్యేటివి, కానీ ఇప్పుడు అవ్వవు అనమాట. ఇప్పుడు అవ్వవు కాబట్టి మీరు దయచేసి ఏంటంటే ఈ ప్రాక్టీస్ని చేయకండి. సో ఓకేనా, కీవర్డ్ స్టఫింగ్ చేయొద్దు. సరే మరి మీరు చేశారు కంటే ఇక్కడ నేను ఇలా చేస్తున్నా కానీ మీరు చేయాలని కాదు, మీరు ఈ ఫోకస్ కీవర్డ్ ఆ కంటెంట్ లోపల వచ్చేటట్టు కాంటెక్స్ట్ని బట్టి మీరు చేయండి. అంటే ఆ సెంటెన్స్లో ఈ కీవర్డ్ వచ్చేటట్టు చేయండి. ఎగ్జాంపుల్ ఒక్కటి చూపిస్తా, మిగతా మీరు చేసుకుందరు. ఎవ్రీ 6 months ఫర్ చెకప్స్. హౌ ఆఫెన్ షుడ్ మై చైల్డ్ విజిట్ ద డెంటిస్ట్. ఎవ్రీ 6 months ఫర్ చెకప్స్ అండ్ క్లీనింగ్ అని పెట్టేసి సంథింగ్ ఏదైనా ఒక సెంటెన్స్ రాయొచ్చండి. వీఆర్ ద బెస్ట్ అని టైప్ చేసి నేను పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తాను. అంటే ఒక సెంటెన్స్లో ఆ కాంటెక్స్లో ఆ కీవర్డ్ వచ్చేటట్టు రాయండి, ఓకేనా, రైట్. యా, ఫోకస్ కీవర్డ్ డెన్సిటీ విచ్ ఇస్ అంటే ఒక 8 times వస్తుందంట. ఇక్కడ ఓకే అంటుంది కానీ యాక్చువల్గా ఆ కీవర్డ్ స్టఫింగ్ అలా ఉండొద్దు, ఆ కంటెంట్ లోపలనే వచ్చేటట్టు చూసుకోండి. దాని తర్వాత యూఆర్ఎల్ ఈజ్ 62 characters లాంగ్ కుడోస్. యూఆర్ఎల్ ఎలా వస్తుంది, ఎలాగో మన డొమైన్ నేమ్ ఉంది, దాని తర్వాత ఇదంటే డిఎం అంటే నేను మీకోసం ఇన్స్టాల్ చేసుకున్న సపరేట్ వర్డ్ప్రెస్ సబ్ ఫోల్డర్ అది. సో దాని తర్వాత మనకు పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ ఉంది. సో ఎవ్రీథింగ్ మన యూఆర్ఎల్ మొత్తం ఎంత ఉంది, 64 characters అలా ఉంది. సో ఇది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి క్యారెక్టర్స్ అనేది. 62 characters ఏదైతే ఉందో యూఆర్ఎల్ అనేది ఎక్కువ లెంత్ ఉండొద్దు. అయితే రీసెర్చ్ చేసి రీసెర్చ్ ఇప్పుడు ఎస్ఈఓ టూల్స్ ఉంటాయి కదా కొన్ని, లైక్ ఎస్సీఎం రష్ కానీ ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ వాళ్ళు కానీ, వీళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే షార్ట్ యూఆర్ఎల్స్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ ఎస్ఈఓ. షార్ట్ యూఆర్ఎల్స్, లాంగ్ యూఆర్ఎల్స్ కూడా పర్ఫామ్ అయిన కేసు నేను ఇన్నేళ్లలో ఒక్క కంపెనీకి నేను చూశాను అంతే. వాళ్ళ యూఆర్ఎల్స్ 100 దాటుతాయి అనమాట, 100 దాటదు యాక్చువల్గా, కానీ వాళ్ళు చేస్తున్నారు. సో అయినా ర్యాంక్ అవుతున్నారు. అయితే అది ఇక లక్షల కోటిలో ఒక్కటి అట్లా ఉండొచ్చు అంతేగాని వాళ్ళది ఉంది కాబట్టి మీరు కూడా చేశారు కదా, అది చేయకండి. షార్ట్ యూఆర్ఎల్స్ పర్ఫామ్ బెటర్ ఇన్ ఎస్ఈఓ, ఎక్కువ శాతం ఇదే ఉంది కాబట్టి మనం షార్ట్ యూఆర్ఎల్సే పెట్టుకుందాం. మరి షార్ట్ అంటే ఎంత షార్ట్ ఉండాలి సార్, మరి టూ మచ్ షార్ట్ ఉండొద్దు, మనకి ఫోకస్ కీవర్డ్ యూఆర్ఎల్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అంటే అలా చూసుకోండి. సో యూఆర్ఎల్ ఎంతవరకు మ్యాక్సిమం 100 characters దాటిందంటే యూఆర్ఎల్ ఇంకా దాని తర్వాత ఉంటే క్రాల్ చేయదు అనేది ఎప్పుడో జాన్ బోలర్ గారు చెప్పారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత లింక్ అవుట్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్. లింక్ అవుట్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అంటే నేను ఇప్పుడు కంటెంట్ అయితే పెట్టాను కానీ అసలు నాకు సపోర్టింగ్గా ఏది లేదు. ఇప్పుడు డెంటల్ క్లినిక్ అంటే ఇప్పుడు డెంటల్ చిన్నపిల్లలకు అంటే ఎవ్రీ 6 monthsకి చెకప్కి వెళ్ళాలని ఉందనుకోండి, ఇది ఎవరు చెప్పారు, నేను చెప్తున్నట్టు కాదు, లేదా డెంటల్ క్లినిక్ అని కాదు, కానీ WHO రికమెండ్ చేస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా, వాళ్ళు చెప్పారనుకోండి ప్రతి చిన్నపిల్లలు ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ క్లినిక్కి విజిట్ చేయాలని చెప్పారనుకోండి. అంటే వాళ్ళు చెప్పారు అందుకే నేను ఈ పాయింట్ పెడుతున్నట్టు, కానీ అంటే ఒక డేటా పాయింట్ ఎక్కడి నుంచి అనేది తీసుకోవచ్చు అనమాట. లెట్సే నేను డెంటల్ క్లినిక్ అని నేను టైప్ చేస్తున్నాను. ఈవెన్ మీరు వికీపీడియా నుంచి తీసుకున్నా సరే, ఎనీథింగ్ అంటే ఎనీ సోర్స్ ఏదైనా సరే, నాట్ ఏ ప్రాబ్లం. డెంటల్ క్లినిక్ చూద్దాం, చూద్దాం WHO ఏదైనా కంటెంట్ ఉందా లేదా అని. ఓరల్ హెల్త్ గురించి ఉంది. సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇన్సర్ట్ అని ఉంటుందంటే ఇక్కడ మీకు క్లాసిఫికేటర్ లింక్ దానిపైన క్లిక్ ఇస్తే మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. పేస్ట్ చేసి అప్లై కొట్టచ్చు. అదే ఆప్షన్ రావాలంటే మీకు సెలెక్ట్ చేసి Ctrl+K కొట్టినా వస్తుంది అనమాట. Ctrl+K కొట్టినా మీకు వస్తుంది. పేస్ట్ చేసేసి చేయొచ్చు. అంటే రెండోసారి చూపిస్తున్నా కానీ ఇలా ఇక్కడ చేయొద్దు. అంటే ఏ టెక్స్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసి లింక్ ఇస్తున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ యాంకర్ టెక్స్ట్ అని అంటారు. సో
6 months ఫర్ చెకప్స్ అని ఉంది కదా. సో అది అంటే సంథింగ్ మీరు ఏదైనా పాయింట్ ప్రూవ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి లింక్ ఇస్తే బాగుంటుంది. అది కూడా ట్రస్టెడ్ క్రెడిబుల్ వెబ్సైట్స్కే మీరు ఎక్స్టర్నల్ లింక్ ఇస్తే బాగుంటుంది. సో నేను బయట సైట్కి లింక్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, గ్రేట్ యు ఆర్ లింకింగ్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అనమాట. బయటికి చేస్తున్నాను. దాని తర్వాత అట్లీస్ట్ 1 అంటే బయటికి ఎన్ని లింక్స్ ఇవ్వచ్చు అంటే ఒక 5 కంటే ఎక్కువ ఇవ్వకండి, మరీ ఎక్కువ కాకుండా. అంటే అది కూడా సందర్భాన్ని బట్టి అవసరమైతేనే ఈ టెక్స్ట్లో మీరు లింక్ ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి, అన్నిటికీ ఇవ్వకండి. సో దాని తర్వాత అట్లీస్ట్ 1 ఎక్స్టర్నల్ లింక్ విత్ డూ ఫాలో ఫౌండ్ ఇన్ యువర్ కాంటెంట్ అని ఉంది కదా. అంటే ఈ పాయింట్ ఏంటి అనేది మీకు అర్థం కావాలంటే నేను నెక్స్ట్ సెషన్ నేను అప్లోడ్ చేస్తాను లింక్ బిల్డింగ్. ఆ లింక్ బిల్డింగ్ సెషన్ అప్లోడ్ చేసినప్పుడు ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. సో ఈ పాయింట్ నేను ప్రజెంట్ అయితే మీరు ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు నేను ఇచ్చినట్టు కనుక మీరు లింక్ ఇస్తే ఈ పాయింట్ టిక్ అవుతుంది, దాని కింద ఉన్నది కూడా ఆటోమేటిక్గా గ్రీన్ టిక్ అయిపోతుంది. సో దాని తర్వాత వీ కుడెంట్ ఫైండ్ ఎనీ ఇంటర్నల్ లింక్స్ ఇన్ యువర్ కాంటెంట్ అంటున్నారు. అంటే ఎక్స్టర్నల్ లింక్ అంటే మన సైట్ నుంచి ఇంకొక సైట్కి ఇచ్చామన్నమాట లింక్. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి, మన సైట్లోనే ఇంకొక పేజ్కి లింక్ ఇవ్వడమే ఇంటర్నల్ లింక్ అనమాట. హోమ్ పేజ్ కూడా ఒక పేజే, అది గుర్తుపెట్టుకోండి. సో లెట్సే నేను కాంటాక్ట్ అస్ ఫర్ డీటెయిల్స్ అని ఇచ్చాను అనుకోండి. కాంటాక్ట్ అస్ సెలెక్ట్ చేసి మీరు మీ సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో కాంటాక్ట్ పేజ్ లింక్ కానీ ఏదైనా మీరు లింక్ ఇవ్వచ్చు అనమాట. ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చినట్టే ఉంటుంది ఇంటర్నల్ లింక్ కూడా, కాకపోతే మన సైట్లోనే ఇంకొక లింక్ ఇస్తామన్నమాట, దాన్నే ఇంటర్నల్ లింక్ అనమాట. సో మీరు కనుక చూసినట్లయితే యు ఆర్ లింకింగ్ టు అదర్ రిసోర్సెస్ ఆన్ యువర్ వెబ్సైట్ విచ్ ఈస్ గ్రేట్, అదే ఇంటర్నల్ లింకింగ్ అనమాట. ఇంకొకటి ఏంటి, యూ హ్యావెంట్ యూజ్డ్ దిస్ ఫోకస్ కీవర్డ్ బిఫోర్, అంటే ఈ ఫోకస్ కీవర్డ్ని ఇంతకుముందు నేను వాడలేదని గ్రీన్ టిక్ చెప్తుంది. అంటే దీని పాయింట్ ఏంటంటే ఒక ఫోకస్ కీవర్డ్కి 2 పేజీలు చేయదు ఎప్పుడు. కొంతమంది చేస్తారన్నమాట మర్చిపోయి తెలియక, అంటే ఎక్కువ కీవర్డ్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 పేజీలు చేశారనుకోండి సేమ్ ఫోకస్ కీవర్డ్తో, అప్పుడు గూగుల్ మనం చూస్తుంది 2 పేజీలను చూస్తుంది. ఈ పేజెస్లో ఈ 2 పేజెస్లో ఏ పేజీకి ర్యాంక్ ఇవ్వాలన్నట్టుగా ఉంటుంది గూగుల్కి కూడా. సో గూగుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి అలా చేయకండి. ఒక పేజీ తయారు చేయండి ఒక ఫోకస్ కీవర్డ్కి. ఒకవేళ ఇటువంటి ఈ ఎర్రర్స్ రావద్దు అనుకుంటే మీరు కీవర్డ్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, అది చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. అంటే అదేం లేదు, మీ పేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని యూఆర్ఎల్స్ వేసుకుంటారు. ఆ యూఆర్ఎల్ పక్కకు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఏ కీవర్డ్కి టార్గెట్ చేస్తుంది ఆ కీవర్డ్లు వేసుకున్నాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది. కొన్నిటికి మీరు ఏం కీవర్డ్లు వేయలేరు, లైక్ కాంటాక్టర్స్ పేజ్ కానీ, అబౌట్ పేజ్కి కానీ, ప్రైవసీ పాలసీ పేజ్కి కానీ, వాటిని ఇగ్నోర్ చేయండి. కానీ ఎస్ఈఓ కోసం చేసుకున్న పేజెస్ అవుతుంటే వాటన్నిటికీ కీవర్డ్స్ ఇచ్చుకుంటే మీకు కీవర్డ్ మ్యాపింగ్ అయిపోతుంది అనమాట. అనవసరంగా ఏ పేజ్ చేసినా మీకు అర్థమైపోతుంది ఈ పేజ్ అవసరం లేదులే అన్నట్టుగా. సో అంటే ఒక కీవర్డ్కి ఒక పేజే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ టిక్ అయినా అవ్వకపోయినా మీరేం వరి అవ్వకండి. వాళ్ళు ఒక కొత్త టూల్ చేశారు కంటెంట్ ఏఐ అని, వాళ్ళు అది కూడా కొనాలన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఆ ప్లగిన్ కూడా. దట్స్ ఓకే, అది లేకపోయినా సరే, ఇది గ్రీన్ టిక్ అవ్వకపోయినా సరే ఏం కాదు. సో మనది 80+ స్కోర్ అయితే చేసుకోవచ్చు, గ్రీన్ కలర్లో వస్తుంది. సో దాని తర్వాత నేను అడిషనల్ది క్లోజ్ చేస్తున్నాను. దాని తర్వాత టైటిల్ రీడబిలిటీలు ఏంటి అసలు గుర్తుపెట్టుకోండి. గూగుల్ ఎవరు ఏది టైప్ చేసినా సరే ఫస్ట్ వాళ్ళు చదివేది టైటిలే. సైకాలజీ ప్రకారం ఏంటంటే ఏది పెద్ద అక్షరాలతో ఉంటే వాటినే ఫస్ట్ చదువుతారు. సో కాబట్టి టైటిల్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు లోపల కంటెంట్ చాలా వాల్యుబుల్ రీసెర్చ్ చేసి రాసి ఉండొచ్చు, కానీ అంతకంటే ముందు వాళ్ళు ఫస్ట్ చదివేది టైటిలే. టైటిల్ బాగుంటే మిగతా లోపల ఉన్న కాంటెంట్ కూడా క్లిక్ ఇచ్చి చదివే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టైటిల్కి కూడా వీళ్ళు కొన్ని టిప్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎస్ఈఓ టైటిల్. ఫోకస్ కీవర్డ్ ఏదైతే ఉందో అదే ఫోకస్ కీవర్డ్తో మన టైటిల్ స్టార్ట్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్ అంటున్నారు. దాని తర్వాత యువర్ టైటిల్ డజంట్ కంటైన్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్. పాజిటివ్ సెంటిమెంట్ కానీ నెగిటివ్ సెంటిమెంట్ కానీ టైటిల్లో లేదంటున్నారు. అలా అంటే ఎలా, ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని కానీ అటువంటి పాజిటివ్ వర్డ్ అనమాట. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు సమ్టైమ్స్. సో దాని తర్వాత పవర్ వర్డ్, యువర్ టైటిల్లో పవర్ వర్డ్ కూడా లేదంటున్నారు. పవర్ అంటే బెస్ట్ కానీ, అల్టిమేట్ కానీ, గైడ్ అని కానీ అటువంటివి ఇవ్వచ్చు. నేను ప్రజెంట్ అయితే ఎడిట్ స్నిప్పెట్ పై క్లిక్ ఇచ్చి బెస్ట్ అనే ఆప్షన్ పై నేను క్లిక్ ఇస్తున్నాను, బెస్ట్ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్. సో అదే పాజిటివ్ సెంటిమెంట్ అయిపోయింది, పవర్ వర్డ్ కూడా అయిపోయింది, టైటిల్ కూడా ఆల్ రీడబిలిటీ అయిపోయింది అనమాట. ఇక్కడ లాస్ట్ పాయింట్లో కనుక చూసినట్లయితే యు ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఇన్ యువర్ ఎస్ఈఓ టైటిల్ అనుందా. నంబర్ అంటే నేను ఇక్కడ వాడాను చూడండి టైటిల్లో, సిన్స్ 2012 అని. సో అదే నంబర్ అనమాట. సో దాని తర్వాత నంబర్ వచ్చేటట్టు ఏదైనా రాయండి, ఓకే. సో దాని తర్వాత కాంటెంట్ రీడబిలిటీలో యువర్ కాంటెంట్స్ ఇమేజ్, ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ మనం అప్లోడ్ చేశాం కాబట్టి ఓకే రైట్ టిక్ అని వేస్తున్నారు. యూఆర్ యూజింగ్ షార్ట్ పారాగ్రాఫ్స్ అంటున్నారు. వెబ్లో కాంటెంట్ షార్ట్ పారాగ్రాఫ్సే ఉండాలి, పెద్ద పారాగ్రాఫ్స్ ఉన్నాయంటే
ఆ సెంటెన్స్ ఎండింగ్లో మీరు కర్జర్ పెట్టేసి ఎంటర్ కొట్టేసేయండి. అది చిన్న 2 పారాగ్రాఫ్స్గా విడిపోతుంది. దాని తర్వాత యూ డోంట్ సీమ్ టు బి యూజింగ్ ఏ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్లగిన్ అని ఉంది. ఇదేం లేదండి, ఇది చాలా ఈజీ. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్లగిన్ గురించి నేను సపరేట్ ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను. నా ఛానల్ కనుక రాగలిగితే మీరు జస్ట్ మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే సర్చ్లో, ఛానల్ సర్చ్ ఆప్షన్లో టేబుల్ ఆఫ్ అని టైప్ చేసినా సరే మీకు టేబుల్ ఆఫ్ అని టైప్ చేయండి సరిపోతుంది. హౌ టు ఆటో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఇన్ బ్లాగ్ పోస్ట్ ఉందా, ఇది ఒక 10 minutes వీడియో. ఇది కనుక చూసినట్లయితే మీకు అసలు అదేంటనేది మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇది అయితే నేను మీకు ఇది చేసి చూపిస్తాను యాక్చువల్గా వీడియోలో. అయితే ప్రజెంట్ ప్లగిన్ యొక్క యూఆర్ఎల్ అది ఇమేజ్ మార్చారు ఐకాను, అది ఒక్కసారి చూపిస్తా. సో 85 వచ్చింది కాబట్టి నేను ప్రజెంట్ అయితే అప్డేట్ చేస్తున్నా. సో ప్లగిన్స్లోకి రండి, యాడ్ ప్లగిన్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని టైప్ చేయండి. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని టైప్ చేయండి. ఈజీ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని ఒక ప్లగిన్ వస్తుంది. ఈజీ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఉందా, ఇదే అనమాట యాక్టివ్ డెవలప్మెంట్ ఉందా. ఈ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియో చూసి నేర్చుకోండి అనమాట. హౌ టు చెప్పాను కదా, నా ఛానల్కి వచ్చి జస్ట్ టేబుల్ ఆఫ్ అని టైప్ చేసినా సరే ఇది వస్తుంది. హౌ టు ఆటో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అనేది ఈ వీడియో లింక్ని నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, కార్డ్స్లో కూడా పెడతాను, దాంతోపాటు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను కాబట్టి సో ఈ వీడియోని కూడా చూడండి. సో దట్స్ ఇట్ అండి ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి. ఇంకా ఆన్ పేజ్ ఎస్సీఓ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆన్ పేజ్ ఎస్సీఓ ఎట్లా చేయొచ్చు అనేది దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడిలో జాయిన్ అవ్వచ్చండి. November 10th నుండి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to 8 బ్యాచ్ ఇది. ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వెయిట్ చేస్తున్నారు ఆ బ్యాచ్కి. ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా. సో అది స్టార్ట్ అవుతుంది ఇంకా 2 days అనమాట. ఈరోజు November 8th అనుకుంటే November 10th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అంటే ప్రాక్టికల్గా లైవ్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఇట్స్ అ పెయిడ్ కోర్స్. మిగతా డీటెయిల్స్ కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నది వీడియో ఎవరంటే నేనే, నా పేరు డిజిటల్ జాన్. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ట్రైనర్ ఆఫ్ డిజిటల్ బడి. నాతో డైరెక్ట్గా నేరుగా మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 720-730-2815. లేదు ఒకవేళ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కోసం బ్రోచర్, డెమో షెడ్యూలింగ్ అటువంటి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా కౌన్సిలర్కి మీరు కాల్ చేయొచ్చు. నంబర్ వచ్చేసి 6309973292. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోని ఇంకా కొంచెం ఎర్లీగానే తీసుకోవడానికి ట్రై చేస్తాను.